చెయ్యి అంటున్నాను దీన్ని. ఎందుకు చెయ్యి ఎందుకు అనాలి, గొయ్యి అని ఎందుకు అనకూడదు అంటే చేయునది కాబట్టి చెయ్యి. ముఖ్యంగా మన తెలుగు భాషలో దాదాపు 60% పదాలు సంస్కృతం నుంచి వచ్చినవే. అన్నము అంటున్నాం. అన్నము అనేది తెలుగు వాళ్ళందరూ వాడతారు. కొంతమంది బొవ్వ అంటారు అనుకోండి, వన్నం అని కూడా అంటూ ఉంటారు. కానీ కొంచెం సంస్కారంగా మాట్లాడేటువంటి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు అన్నము అనేటువంటి మాట మాట్లాడతారు. మనకు దిక్కులు తూర్పు దిక్కు, పడమర, ఉత్తరము, దక్షిణము. ఉత్తరము దక్షిణము రెండు సంస్కృత పదాలే. తూర్పు పడమర రెండు తెలుగు పదాలు, అచ్చ తెలుగు పదాలే. ఒక ఆయన ఒక బాగా పండితుడు అనుకునేటువంటి వాడిని బుద్ధిమంతుడు ఏ సమాసము అని అడిగాడు. కలది కలవాడు అనేటువంటి అర్థం వస్తే అది బహువ్రీహి సమాసము అని చిన్నప్పుడు పిల్లలకి హై స్కూళ్ళల్లో వాటిల్లో చెప్తూ ఉంటారు. అదే పట్టుకుని వేలాడుతూ ఉంటారు చాలామంది. ఎంతకాలమైనా అంతే. బుద్ధిమంతుడు ఏ సమాసము అని అడిగితే అసలు అది సమాసమే కాదు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు అని అన్నారే. ఆ పితరవు అనే శబ్దం, పితరవు అంటే ఇద్దరు తండ్రులు అని అర్థం కాదు. మాతాచ పితాచ పితరవు, తల్లి తండ్రి. మాతృశబ్దము లోపించి పితృశబ్దము శేషించి రెండిటి అర్థాన్ని చెప్తోంది కనుక దీన్ని ఏకశేషము అని అంటారు. అన్నం తినేటప్పుడు ఒక్కొక్క ముద్దని 32 సార్లు నమలాలి అంటారు. 3 సార్లు కూడా నమరు, ఒకడు మింగేస్తూ ఉంటాడు. ఏకదంత ఛానల్ అనేటువంటిది చాలా సత్కార్యాలు చేస్తోందని, ముఖ్యంగా సంస్కృత భాష, వేదాంతము మొదలైనటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరించింది అని తెలుసుకుంటే నా మనస్సు చాలా ఆనందంతో మునిగిపోతున్నది. ఎందుకంటే సంస్కృత భాష చాలా సుసంపన్నమైనటువంటి భాష. అందులో భగవంతుడిచ్చినటువంటి పదాలకి కొత్త పదాలు సృష్టించేటువంటి మార్గము 5 పద్ధతులు ఉన్నాయని చెప్పారు. కృద్వృత్తి, తద్ధిత వృత్తి, సమాస వృత్తి, ఏకశేష వృత్తి, సనాద్యంత ధాతు వృత్తి అని. కృత్ అంటే ధాతువు నుంచి రూపాలు ఏర్పడితే వాటిని కృత్తులు అంటారు. ఇప్పుడు తెలుగులో కూడా ఉన్నాయి. అది చెయ్యి అంటున్నాను దీన్ని. ఎందుకు చెయ్యి ఎందుకు అనాలి, గొయ్యి అని ఎందుకు అనకూడదు అంటే చేయునది కాబట్టి చెయ్యి. చేయు అనే ధాతువు నుంచి చెయ్యి అనేటువంటి వచ్చింది. అలాగే చెవికి వీణు అనేటువంటి శబ్దం కూడా ఉంది. వినునది వీణు, మూర్కొనున్నది ముక్కు, కనున్నది కన్ను. వీటిని కృత్తులు అంటారు. కృత్ అంటే ధాతువు నుంచి ఏర్పడినటువంటి నామపదాలు. అలాగే తద్ధితములను ఉన్నాయి. తద్ధితములంటే ఒక శబ్దానికి ఇంకో ప్రత్యయం చేర్చినందువల్ల కొత్త అర్థం వస్తూ ఉంటుంది. సాధారణంగా ఓ చిన్న చమత్కారం ఒకటి మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. పూర్తిగా తెలియకుండా కొంతమంది ఓ నిర్ణయాలు చేసేసుకుంటూ ఉంటారు. ఒక ఆయన ఒక బాగా పండితుడు అనుకునేటువంటి వాడిని బుద్ధిమంతుడు ఏ సమాసము అని అడిగాడు. బుద్ధిమంతుడు ఏ సమాసము అంటే మామూలుగా కలది కలవాడు అనేటువంటి అర్థం వస్తే బహువ్రీహి అని బండ గుర్తులు చెప్తూ ఉంటారు. అసలు లక్షణాలు అవి మర్చిపోతాం. బండ గుర్తులు ఉంటాయి. కలది కలవాడు అనేటువంటి అర్థం వస్తే అది బహువ్రీహి సమాసము అని చిన్నప్పుడు పిల్లలకి హై స్కూళ్ళల్లో వాటిల్లో చెప్తూ ఉంటారు. అదే పట్టుకుని వేలాడుతూ ఉంటారు చాలామంది. ఎంతకాలమైనా అంతే. బుద్ధిమంతుడు ఏ సమాసము అని అడిగితే అసలు అది సమాసమే కాదు. సమాసమే కాకపోతే ఏ సమాసము అని అంటే ఈ విన్నటువంటి వాడు పండితుడే కానీ ఒక విచారణ దక్షత లేకపోయిన కారణంగా బుద్ధిము కలవాడు అనే అర్థం వస్తుంది. కాబట్టి కలది కలవాడు అనేది బహువ్రీహి సమాసం అని మాకు చిన్నప్పుడు అయ్యవాళ్ళు చెప్పారు కనుక ఇది బహువ్రీహి సమాసం అన్నాడు. అది సమాసమే కాదు అసలు. దాన్ని తద్ధిత వృత్తి అంటారు. సమాసానికి తద్ధిత వృత్తికి తేడా ఏమిటంటే సమాసములో స్పష్టంగా 2 పదాలు ఉంటాయి. తద్ధితంలో ఒక పదం ఉంటుంది, ఒక ప్రత్యయం ఉంటుంది. ప్రత్యయము అంటే మనకు డూమువులు మొదలైనటువంటివి.
డూమూవులు అనేది ఇంకొక దానికి చేరితే దానికి ప్రయోజనం ఉంటుంది కానీ రాముడు అంటే అర్థం ఉంటుంది కానీ డు వచ్చాడు అంటే అనం. ప్రత్యయానికి విడిగా ప్రయోగించేటువంటి యోగ్యత లేదు. కాబట్టి దాన్ని బుద్ధిమంతుడు అనేదానికి, బుద్ధి అనేదానికి మతుప్పు అస్థ్యర్థంలో, ఇది కలది అనేటువంటి అర్థంలో మతుప్ అనే ప్రత్యయం వస్తే బుద్ధిమత్, బుద్ధిమాన్, బుద్ధిమతి 3 లింగాల్లోనూ రూపాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇటువంటి దాన్ని తద్ధితం అంటారు. సమాసం అంటే 2 పదాలు ఒక పదంగా కలవటం. ఇది సమాసం అనేటువంటిది దాంపత్యం లాంటిది. దాంపత్యం అంటే ఒక స్త్రీ వ్యక్తి, ఒక పురుష వ్యక్తి కలిసి కొన్నాళ్ళు పెరిగిన తర్వాత, ఒక 20 ఏళ్ళో 30 ఏళ్ళో పెరిగిన తర్వాత వాళ్ళు ఒకటిగా చేస్తూ ఉంటారు. మన తెలుగులో ఆడవారు అని అంటారు. అక్కడ అంటే పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చిన వాళ్ళు అనేటువంటి అర్థం స్ఫురించేట్టుగా. కాబట్టి సమాసము అనేటువంటిది 2 భిన్నమైనటువంటి పదాలు ఒకటిగా అవటం. ఇప్పుడు దాంపత్యము అన్నాము. దాంపత్యము అంటే దంపతి. దమ్ అనేది నిజంగా స్వతంత్రమైన పదం కాదు. జాయా అనేటువంటి శబ్దానికి దమ్ అనే ఆదేశం వస్తుంది. పతి అనే శబ్దం పక్కన ఉన్నప్పుడు జాయా అంటే భార్య, పతి అంటే భర్త. జాయా పతి ఇద్దరూ కలిస్తే దంపతి, జంపతి అనే 2 రూపాలు ఏర్పడతాయి. ఇటువంటి దాన్ని సమాసము అంటారు. సమాసం అంటే సంక్షేప రూపం. సమాసము అనే పదానికే సంక్షేపం. ఇప్పుడు ఉదాహరణ ఇందాక అనుకున్నాము, బుద్ధి మంతుడు అంటే బుద్ధి కలవాడు. బుద్ధి 2 అక్షరాలు, కలవాడు 4 అక్షరాలు, 6 అక్షరాలు. ఈ 6 అక్షరాలని బుద్ధిమత్ అని 3.5 అక్షరాల్లో కలిపేసేసాం. సంగ్రహణం వచ్చింది. ఈ రకంగా సంగ్రహంగా చెప్పేదాన్ని సమాసము అని అంటారు. ఇది కాక ఏకశేషము అని కూడా ఒకటి ఉంది. ఏకశేషం అంటే 2 పదాలు సమసించిన తర్వాత ఒక పదం లోపించినా రెండిటి అర్థము చెప్తుంది. దానికి చాలా మంచి ఉదాహరణ ఏమిటంటే కాళిదాసు గారి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు అని అన్నారే. ఆ పితరవు అనే శబ్దం, పితరవు అంటే 2 తండ్రులు అని అర్థం కాదు. మాతాచ పితాచ పితరవు, తల్లి తండ్రి. మాతృశబ్దము లోపించి పితృశబ్దము శేషించి రెండిటి అర్థాన్ని చెప్తోంది కనుక దీన్ని ఏకశేషము అని అంటారు. అలాగే సనాద్యంత ధాతు వృత్తి అని ఒకటి ఉంది. అందులో జిగీష, బుభుక్ష, పిపఠిష, చికీర్ష అంటే ఆ పని చెయ్యాలి అనే కోరిక. కర్తుమిచ్చా చికీర్ష, పఠితుం ఇచ్చా పిపఠిష. పఠితుం చదవాలి అనేటువంటి కోరిక. ఇంత విశాలమైన దాన్ని పిపఠిష అని 4 అక్షరాల దాంతో పెట్టాం. ఇటువంటి ప్రత్యయాలు ఒక 15 ఉన్నాయి. వాటిని సనాద్యంత ధాతువులు అంటారు. వీటితో మనం ఎన్నో శబ్ద రూపాలు తయారు చేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకోవచ్చు. వాటిని వాడుకోవచ్చు. అంటే సంపద, పద సంపద అనేది మా పెద్దవాళ్ళు ఒక మాట అంటారు. ఏమిటంటే ఉన్నది పుష్టి మానవులకు. మనకు లక్షల్లో కోట్లల్లో డబ్బు ఉంటుంది. ఏం తిన్నా కానీ 4 మెతుకులు లోపలికి వెళ్ళటమే కదండి. కానీ నాకు ఇంత ధనం ఉంది అనేటువంటిది ఇచ్చేటువంటి తృప్తి లేకపోతే కలగదు. కనుక సంస్కృత భాష చాలా గొప్ప భాష. అటువంటి గొప్ప భాషను ప్రపంచవ్యాప్తం దాని శక్తిని బట్టి అదే వ్యాపించింది. ఎవరు తీసుకెళ్ళి సంస్కృత భాషకు ప్రచారం చేసి వాటిని ఎవరు చేయలే. దాంట్లో ఉండేటువంటి మహిమను గమనించి అందరూ కూడా దాన్ని ఆదరించి వాళ్ళ భాషలు ఉండగా వాళ్ళ భాషల్లో కలుపుకొని, ముఖ్యంగా మన తెలుగు భాషలో దాదాపు 60% పదాలు సంస్కృతం నుంచి వచ్చినవే. ఒక్క చిన్న ఉదాహరణ చూద్దాం. అన్నము అంటున్నాం. అన్నము అనేది తెలుగు వాళ్ళందరూ వాడతారు. కొంతమంది బొవ్వ అంటారు అనుకోండి.
వన్నం అని కూడా అంటూ ఉంటారు. కానీ కొంచెం సంస్కారంగా మాట్లాడేటువంటి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు అన్నము అనేటువంటి మాట మాట్లాడతారు. అన్నము అనేటువంటిది వ్యవహారంలోనూ ఉంది, గ్రంథాల్లోనూ ఉంది. ఇది సంస్కృత పదం. అద్యతే అత్తిచ భూతాని తస్మాద్ అన్నం తదుచ్యతే అని వేదంలో మంత్రం. అద్యతే తినబడుతోంది, అత్తి మనని తింటోందిట. మనం దాన్ని తింటున్నాం, మనల్ని అది తింటోందిట. అందుకని అన్నము అనే శబ్దం ఏర్పడింది. అదేంటండి, అన్నం మనం తింటున్నాం బాగానే ఉంది, మనం అన్నం తినటం ఏమిటి, మనల్ని అన్నం తినడం ఏమిటి అని అంటే, ఏదో కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన వెంటనే అడిగే ప్రశ్న ఏమిటి, నిన్న ఏం భోజనం చేసావయ్యా అని అడుగుతాడు. నిన్న భోజనం చేసిన దాంట్లో ఏదో అపథ్యమైనటువంటి పదార్థం ఉందన్నమాట. కందిపప్పు పచ్చడి వేసుకుని తిన్నానండి లొట్టలు వేసుకుంటూ అంటాడు. ఇంకే దానివల్లే ఈ కడుపు నొప్పి వచ్చింది అని అంటాడు. అంటే అర్థం ఏమిటనమాట, అన్నం తిన్నాం, లోపలికి వెళ్ళి అది జీర్ణమయ్యి 7 ధాతువులుగా శరీరంలో భాగాలకు అన్నిటినీ వాటిని పంచేసి మిగతా దాన్ని మలంగా బయటికి తోసి పారేస్తూ ఉంటుంది. అలా అయిన తర్వాత కొంతకాలానికి తినగా ఆయువు కూడా క్షీణిస్తూ ఉంటుంది. అందుకనే అన్నము మనం తింటున్నాము, మనల్ని అన్నం తింటోంది. అద్ అనే ధాతు ఉంది, తినుట అని దానికి అర్థం. కాబట్టి అన్నము అనేటువంటి సంస్కృత పదం తెలుగు వాళ్ళందరూ వాడుతున్నారు. ఇంచుమించు భారతదేశంలో భాషలు చాలామంది వాడుతూ ఉంటారు. అలాగే అమ్మ అనేటువంటి మాట సంస్కృతంలో అమ్మ ఉంది, అంబా అనే శబ్దం కూడా ఉంది. అంబా అనేదే వాడగా కొంచెం నలిగి అమ్మ అనేటువంటి శబ్దం వచ్చింది. ఇలాగా అనేకమైన పదాలని కొంచెం పరిశోధనాత్మకంగా చూసినట్లయితే మనకు సంస్కృతంలో నుంచి చాలా భాషలకు చాలా పదాలు వ్యాప్తి చెందినాయి. తెలుగులో ముఖ్యంగా 60-70% సంస్కృత పదాలే. ఒక చిన్న చమత్కారమైన విషయం చూద్దాం మనం. మనకు దిక్కులు తూర్పు దిక్కు, పడమర, ఉత్తరము, దక్షిణము. ఉత్తరము దక్షిణము 2 సంస్కృత పదాలే. తూర్పు పడమర 2 తెలుగు పదాలు, అచ్చ తెలుగు పదాలే. అచ్చ తెలుగు పదంలో, సంస్కృత పదంలో తూర్పు దిక్కు అనాలంటే ప్రాగ్ దిక్కు అనాలి. ప్రత్యక్, పడమటి దిక్కుని ప్రత్యక్ అంటారు. ఈ తెలుగులో రెండే దిగ్వాచకాలు ఉన్నాయి, తూర్పు పడమర అని. సంస్కృతంలో 4 ఉన్నాయి. ఇవే కాక మూలలు, 4 దిక్కులకు 4 మూలలు ఉన్నాయి. ఆ నై వాయి అంటాం. ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము, ఈశాన్యము అని. ఇట్లాగా ఈ శబ్దాలన్నీ సంస్కృతంలో నుంచి వచ్చినాయి. కూరలు కూడా వచ్చినాయి. నేను భారతం రాసేటప్పుడు నాకు ఒక విచిత్రమైన శబ్దం తగిలింది. దంతకూర అనేటువంటి ఒక శబ్దం వచ్చింది భారతంలో. దంతకూర ఏమిటి? కూర అనేది సంస్కృత పదం కాదు మనకి తెలుగులో. అన్నము సంస్కృతమే, కానీ కూర అనేటువంటిది తెలుగు పదం. నేను చమత్కారంగా అంటూ ఉంటాను, కూరేది కాబట్టి కూర అని ఒక కృత్రిమమైన వ్యుత్పత్తి చెప్పచ్చు. అది సరైనది కాదు, చమత్కారంగా అనుకుంటాం. ఈ దంతకూర అనే శబ్దం భారతంలో మనకు 2 సార్లు తగిలింది. ఏమిటి అని చూస్తే ఇక్కడ వ్యాఖ్యానకారుడు ఒక అద్భుతమైనటువంటి అర్థం చెప్పాడు. కూరం అన్నం. కూర అనేది సంస్కృతంలో అన్న పర్యాయ వాచకము. మనం అన్నం తినేటప్పుడు పళ్ళ మధ్యలో వచ్చిన నవిలి ఒక ముద్ద 32 సార్లు నవలాలంటారు. అది ఆయుర్వేదంలో అన్నం తినేటప్పుడు ఒక్కొక్క ముద్దని 32 సార్లు నమలాలి అంటారు. 3 సార్లు కూడా ఒకడు మింగేస్తూ ఉంటాడు. దానివల్ల అజీర్తి రోగాలు మొదలైనవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ కూరం అంటే సంస్కృతంలో అన్నము. దంత కూర ఏమిటి? దంతాల అన్నమా అంటే కాదు. దంతాహ క్రోధావేశవశాత్ కూరవత్ చర్యంతే అస్మిన్నితి దంతకూర సంగ్రామ అని
ఒక అర్థాన్ని నీలకంఠుల వారు భారతానికి భారత భావదీపిక అనే వ్యాఖ్యానం రాసిన ఆయన రాశాడు. కోపం వచ్చినప్పుడు పళ్ళు పటపట కొరుకుతూ ఉంటామే, ఆ రకంగా యుద్ధంలో దంతాల్ని కొరధావేశం చేత అన్నం నమిలినట్టుగా పటపట కొరుకుతూ ఉండటం ఇందులో జరుగుతుంది. కాబట్టి దంతకూర అంటే అన్నము, అదే యుద్ధము అనేటువంటి అర్థాన్ని భావించమన్నారు. ఇలాగా అనేకమైనటువంటి శబ్దాలు మనకు తటస్థపడుతూ ఉంటాయి. రామాయణము, భారతము, భాగవతము, కావ్యాలు మొదలైనటువంటివన్నీ కూడా ఇదివరకు ప్రాచీన కాలంలో సర్వశాస్త్రాలు, ఇప్పుడు అనుకున్న రసాయన శాస్త్రం కానీ, భౌతిక శాస్త్రం కానీ, వృక్షశాస్త్రం కానీ, పక్షి శాస్త్రం కానీ, ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. వాటి చేత విశ్వవ్యాప్తమైంది జ్ఞానం అంతా కూడా. కాబట్టి సంస్కృత భాష చాలా గొప్పది, ఆదరించదగినది. తల్లిలాగా మన యోగక్షేమాన్ని కనిపెట్టి మనని కాపాడుతూ ఉండేది. నోరు చెడ్డదైతే ఊరు చెడ్డదవుతుంది అని ఒక మాట ఉంది. అప్పుడు వచ్చాడు ఇంటికి. వచ్చినప్పుడు పిల్లవాడు ఉన్నాడు అక్కడ. ఏమయ్యా, ఏమంటాడు, మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా అని అడుగుతాడు. ఇది మామూలు మాట, గౌరవంగా ఉంటుంది, ఎవరు దీనికి ఇబ్బంది లేదు. అలా కాకుండా ఏమయ్యా, మీ అమ్మగారి మొగుడు ఇంట్లో ఉన్నాడా అన్నాడు అనుకోండి, అదేం తప్పు కాదు. నిజానికి అందులో ఆక్షేపించవలసినటువంటిది ఏం లేదు. కానీ కటువుగా ఉంది, వినటానికి బాగలేదు. అమ్మగారి మొగుడు నాన్నే, కానీ ఆ భావాన్ని అట్లా పరిస్తే కోపం వస్తుంది, పిల్లవాడికి కూడా కోపం వస్తుంది. అందుకని ఔచిత్యంతో ఏ పదము ఎక్కడ ఎలా వాడాలి అనేటువంటిది తెలుసుకుని మాట్లాడాలి. అలా అప్రాప్రియేట్ అటువంటి మాట మాట్లాడితే లోకం హర్షిస్తుంది, భిన్నంగా మాట్లాడితే లోకం దెబ్బ కొడుతుంది. సంస్కృతంలో అటువంటి మంచి మర్యాదకు కావలసినటువంటివన్నీ కూడా చాలా చక్కగా ఏర్పడున్నాయి.